యాక్చువల్లీ ఐఎమ్ రిపోర్టర్. సార్ మీరు గంజాయి ఎప్పటి నుంచి తాగుతున్నారు సార్? గంజాయి కొద్ది రోజులు. ఇప్పుడైతే మనము పోలీస్ స్టేషన్ కి వెళ్దాము. ఓకే నాకు వద్దు సార్. నేను పని చేసుకునేటోని వద్దు సార్. ఆడికి నందికోట ఎక్కువ కాలేజీ కాడికే ఎక్కువ కాలేజీ కాడికి సెంట్ జోసెఫ్ కాలేజీ. కాలేజీలో ఉన్నారా పాప? అవులే. ఎవరు సార్ మీరు? నాదే నంద్యాల. సీట్ బెల్ట్ పెట్టుకో. అది కింద పెట్టది సరిగ్గా పెట్టు. వెరీ గుడ్. ఏం చేస్తుంటావనా? నేను వ్యవసాయం బెల్లారి పని. అవునా? యా ఊరు? అది అవుకు. అవుకు అది ఎక్కడ? అవుకు దగ్గర చిన్నపల్లె. ఆంధ్రప్రదేశేనా? ఆంధ్రప్రదేశేనా? ఇన్నే కర్నూలు జిల్లా ఫస్ట్. అవునా? ఉమ్మడి కర్నూలు జిల్లా. అవుకు అంటే నేను కొత్తగా వింటున్నా. చెరువు అవుకు చెరువు అని తిమ్మరాజు చెరువు ఉంటుంది అసలు. ఓకే ఓకే. అక్కడ మొన్న కానిస్టేబుల్ బిడ్డ అందు చనిపోయారు చెరువులో పడి. అవునా? సరే ఇక మొదలెడదామా? యాక్చువల్లీ ఐఎమ్ రిపోర్టర్. మళ్ళీ కొత్త కాన్సెప్టా? నువ్వా మళ్ళీ తెలిసింటది కదా సార్ మీకు? ఆవుకి వెళ్ళి రాలే నేను. మామూలుగా విలేజ్లకు మొత్తం అంటే అది మీడియానా? మీడియా. దానికి సంబంధించి ఒక 5 నిమిషాలు కొద్దిగా ఇంటర్వ్యూ ఇస్తే ఒక చిన్న షార్ట్ న్యూస్ చేద్దాం మనం. ఓకే. అదే నాకు మా బాస్ ఏమంటున్నాడు అంటే బ్రేకింగ్ న్యూస్ కావాలంటున్నాడు. ఎవరు? మా బాస్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈయన మీ విలేకరా? పెద్ద ఆయన? పెద్ద ఆయన. ఏది పొద్దు నుంచి ట్రై చేసి పంపించిన 4-5 మంచి లేవు. మసాలా ఉండేది కావాలంట. యాడ్ నుంచి తేవాలా? వ్యవసాయం చేసుకునే వాళ్ళకు ఏం మీకు తెలిసిన కాడికి కొద్దిగా క్రింజికి లాగా ఏమన్నా అవునా అనుకోవాలా జనాలు. ఏదో ఒకటి నేను అడుగుతుంటాను, నువ్వు కొద్ది తోచింది చెప్పేస్తుండే అంతే. మనం ఏమి ఇప్పుడు న్యూస్ కావాలంటే ఇప్పుడు మీరు ఏ కాలేజ్లో ప్రొఫెసర్గా చదువుతున్నారు అంటే నేను అదే పుల్లయ్య కాలేజ్లో ప్రొఫెసర్ని అనేసి అదొక న్యూస్. అంటే ఇంత పెద్ద మనిషి నాతో కూర్చున్నాడు గైస్, ఎగ్జామ్స్లో ఏమైనా సమస్యలు ఉన్నా చెప్తాడు నా అని చెప్పేసి చెప్పేయడమే. అట్లా మీకు డ్రాపింగ్ చేసినట్టుంటది, నాకు న్యూస్ వచ్చినట్టుంటది. అట్లా ఏం వాడకమయ్యా? అబ్బో. ఏం పేరానా? నా పేరు శేఖర్ సార్. శేఖర్. వ్యవసాయం బేల్దార్ పని. బేల్దార్ అంటే మనం బిల్డింగ్లు కట్టేది. 2 పనులు ఎట్లయితది అంటే మనం ఈ వ్యవసాయం లేనప్పుడు దానికి పోతండి. ఫ్రీ టైంలో దానికి పోయి ఏదో కష్టం చేసి అంతే. డ్రింకింగ్ స్మోకింగ్ చేస్తాడు కానీ అంటే అంత ఎక్కువ లేదు, మీడియం. ఎప్పుడైనా సాయంత్రం. ఇప్పటికి దాదాపు 5 నెలలు అవుతుంది. ఓకే. లేదు, మటన్ లేదు, మందు కూడా పెద్ద సమస్య వచ్చి పడిందే. బంధు అంటే మీలో తల నొప్పి జాచేయి మీకా? ఓకే బంధు. ఓకే. వచ్చేసి ఇప్పుడు స్మోకింగ్ అంటారు. ఎప్పుడైనా ఇట్లా బయటకు వచ్చి సిగరెట్ ఆలోచన లేదు. అంతే అంతే. మనము మనసు చెప్పిన మాట వినాల. మనసు వద్దంటే పరిస్థితులు బాగాలేవు సార్ ఇప్పుడు. అంటే మనం కల్లారు అవసరంగా పనాలు మీద తెచ్చుకుంటాం. మనం తెలిసి ఎందుకు అడుగులు వాడాలన్నా జాగ్రత్తగా ఉండాలి. ఇదే కెమెరా. హాయ్ చెప్పు. గుడ్ ఈవినింగ్ గాయ్స్, అందరికి శుభ సాయంత్రం, అందరికి నమస్కారం, పాదాభివందనం.
ఓకే గాయస్, ఇప్పుడు మేమైతే ఒక మహనీయమైన వ్యక్తితో మేమైతే ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది. ఇతని మంచి చెడులు అయితే సార్ గురించి అడిగి అయితే తెలుసుకుందాం. సార్ మీ పేరు సార్? నా పేరు శేఖర్ సార్. శేఖర్ సార్. శేఖర్ సార్, మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? మా ఏజ్ 43 సార్. 43 ఏళ్ళు. ఓకే సార్, మీరు ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం చేస్తాం సార్, బేల్దారి పని. సార్ మీరు ఏం చేస్తుంటారు సార్? మేము అదే కాలేజీలో ప్రొఫెసర్ గా చేస్తుంటారు. ఓకే ఓకే సార్, మీరు ఏ సబ్జెక్టు చదివిపిస్తుంటారు సార్? అంటే అది మ్యాథ్స్ సార్. మ్యాథ్స్. ఓకే ఓకే సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రొఫెసర్ గా కొనసాగిస్తున్నారు సార్? మేము దాదాపు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి అయితే నరేష్ సార్ అయితే మ్యాథ్స్ చదివిపిస్తున్నారు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సార్ మీరు ఎక్కడ పుట్టిన, ఎక్కడ మీ జన్మస్థలం ఎక్కడ సార్? అదే అక్కడ. వేరే 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 చెప్పు. మాది కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం. కాదు బెంగళూరు నాది అని చెప్పు. నాది బెంగళూరు. ఓకే సార్, బెంగళూరు నుంచి అయితే మీరైతే ఇక్కడ బెంగళూరు నుంచి ఇక్కడ పోస్ట్ పోన్ అయినారు. మిమ్మల్ని అయితే అక్కడికి పంపించినారు కదా? ఓకే ఓకే సార్, మీరు మందు సిగరెట్లు తాగుతుంటారా? లేదా అప్పుడప్పుడు చేస్తుంటాం సార్. అప్పుడప్పుడు తీసుకుంటుంటారు. మీ ఫేవరెట్ బ్రాండ్ ఏది సార్? ఫేవరెట్ బ్రాండ్ అంటే రాయల్ స్టాక్. వావ్, అందరికి కూడా అది రాయల్ గా ఉంటది కాబట్టి రాయల్ స్టాక్ తాగుతుంటారు. ఓకే సార్, మీరు ఇంకా మీ దినచర్య ఎలా ఉంటుంది సార్? దినచర్య అంటే పొద్దున్న నుంచి ఇంకా మామూలుగా పొద్దున పూట వాకింగ్ చేస్తారు. ఓకే, ఇంకా ఏంది పొద్దున అయిపోయిన తర్వాత వాకింగ్ అయిపోతుంది. టిఫిన్ తర్వాత డ్రింక్ చేస్తారా సార్? ఇంకో చేస్తాం. ఓకే 11 ఆ టైంలో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇది కట్ చేయండి ఒక్క నిమిషం. డ్రింక్ పొద్దున కాదు, సాయంత్రం చేస్తాను. పొద్దున కాలేజ్కి వెళ్ళాలి కదా అని చెప్పు. మధ్యాహ్న పొద్దున లేస్తేనే టిఫిన్ చేస్తారు, కాలేజ్ చదువుకి వెళ్ళిపోతారు. సాయంత్రం పూట. ఓకే సుష్మిత, నేను ఒక 2 నిమిషాలు మళ్ళీ అయితే వస్తాను. సార్కి అయితే కొద్దిగా చెప్పేసి అయితే ఇది కట్ చేయండి. ఇది ఓకే. నేను పొద్దున్న లేస్తేనే వాకింగ్ వెళ్తాను, టిఫిన్ చేస్తాను, తర్వాత కాలేజ్కి వచ్చేస్తాను చదివించడానికి అని చెప్పేసేయండి. దాని తర్వాత మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంత్రం వాకింగ్ చేసి లైట్ గా ఒక 90 తాగి పండుకుంటాను అని చెప్పండి. ఓకే. హలో గైస్, మళ్ళీ అయితే మేమైతే వచ్చేసినాం. ఇది బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ లో అయితే సార్ అయితే కొద్దిగా సిగరెట్ తాగుతారంటే కొద్దిగా బ్రేక్ ఇచ్చినాం అన్నమాట. ఓకే సార్, మీరు పొద్దున ఏం చేస్తుంటారు సార్? పొద్దున వాకింగ్ చేస్తాం సార్, టిఫిన్ చేస్తాం, కాలేజీకి వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత సాయంత్రం వాకింగ్ పోయి ఓకే లైట్ గా 3 అంశాలు అట్లా తీసుకుంటే. ఓకే సార్, మీరు గంజాయి ఎప్పటి నుంచి తాగుతున్నారు సార్? నాకు అర్థం కాలేదు సార్. గంజాయి కొద్ది రోజులు అయిపోయాడు, బాబాయ్ గడు అయిపోయాడు. కొద్ది రోజుల నుంచి తాగుతున్నారు. అది మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని అయితే అలవాటు చేసినారు అన్నారు కదా, అది మీ ఫ్రెండ్స్ మీకు రోజు తాపిస్తుంటారా? లేదు సీరియస్ రోజు తాగుతుంటారు. సార్ ఎంత పెడుతుంది సార్ మీకు గంజాయి ప్యాకెట్? 100 రూపాయలు. సార్ మీకు ఇది మానుకోవాలనుకుంటున్నారా, దీన్నే కొనసాగించాలనుకుంటున్నారా? కొనసాగించాలని. ఓకే సార్, మీరు కొద్దిగా మిమ్మల్ని అయితే ఈ మందు మానేసా వల్ల మీరు కూడా 2-3 అయితే నేర్పించినారని విన్నాము. అదేంటంటే మీరు స్టూడెంట్స్ కూడా ఇస్తుంటారంట కదా, వాళ్ళు ఎంత కొనుక్కుంటారు సార్ మీ దగ్గర నుంచి? 50 అంతే. 50 రూపాయలకి అయితే స్టూడెంట్స్ కి అయితే అమ్ముతుంటారు. ఓకే సార్, ఇప్పుడైతే మనమైతే ఒక చిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి అయితే మీ గంజాయి ఎక్కడి నుంచి వస్తారు, పిల్లలకి ఎంతమందికి ఇస్తున్నారని అయితే తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మనము పోలీస్ స్టేషన్కి వెళ్దాము. ఈ కేసు అనేది
అడిగి తెలుసుకుందాం. ఓకే, ఆడ చిన్న కేసు ఉంటది, ఒక సంతకం పెట్టేసి అయితే వచ్చేద్దాం. లేదు నా మాట ఒప్పుకున్నారు కదా ఇందాక మొన్న అన్ని. నువ్వు చెప్తాంటే నేనేం చెప్పలేదు, ఇతనే లైవ్ లో ఒప్పుకున్నాడు కదా, మీ ముందే కదా జరిగింది. ఇక్కడ తాలూకా పోలీస్ స్టేషన్ ఉంటది, దాంట్లో వెళ్ళేసి అయితే ఒక్క సరెండర్ చేసేద్దురు, సంతకం పెట్టాలి మీరు గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది అనేది. ఓకే దయచేసి పోతాను పోతాను, నాకు ఇది వద్దు. ఇప్పుడు నేనేందు నువ్వు జోక్ అని చెప్పి నేను పనులు చేసుకున్న పిల్లలు నా భవిష్యత్తు సార్ నా మాట దయచేసి నీకు మొక్కుతా సార్, నేను నీకు మొక్కుతా అంటా, నా మాట నింటా, నీ మొక్కుతా అంటా, నా మాట నింటా, నేను పని చేసుకునేటో ఇబ్బంది పెట్టు. నా పిల్లలు చూడు ఏం తీసుకొచ్చాను నేను, ఏముండదు చూడు. సార్ మేమేమంటే మాకు గంజాయి దింపేసా మాకు గంజాయి డీలర్ దొరకలేడు, అందుకే ఎవరన్నా నేను ఆడ దాంట్లో నేను ఆడ వచ్చే స్వామి నమస్కారం మీకు వద్దా నీకు మొక్కుతా స్వామి, నేను నా బిడ్డ సమోసాలు వాసన చూస్తున్నావు వస్తుంది గబ్బు పట్టియాలి స్వామి, నన్నెందుకు వద్దు ఆ మాటలు వద్దు అని. పెద్దోనివే సార్, నువ్వు వయసు ఎంత 43, నాకు 29. వద్దు ఆ మాట వద్దు అని, ఆ మాట వద్దు. నేనేం చెప్తున్నా అంటే నీతో తమాషా చేసిన, నేను యా రిపోర్టర్ కాదు, నేను ఇట్లా అన్నోన్ వెహికల్స్ ఎక్కితే ఇట్లాంటి ప్రమాదాల్లో పడతారు, ఇట్లాంటి నిజంగా అంటే జరుగుతాయి అని చెప్పేసి జోక్ చేస్తుంటాను. అన్నోన్ వెహికల్స్ ఎక్కితే ఇట్లాంటి ప్రమాదాల్లో పడతారు, మీరు కూడా ఎక్కొద్దండి అని చెప్పు. ఓకే చెప్పు. ఇడా చెప్తా నేను ఇట్లా ఇట్లా చీపులో ఎక్కించుకొని కారులో ఎక్కించుకొని కొన్ని కారణాలు అన్ని తెలుసుకున్న తర్వాత కేసులో ఎక్కించి అట్లా ఇట్లా చేస్తారు. అది కూడా కాకుండా కిడ్నీలు కన్ను ఏమైనా తీసుకుంటారు అని చెప్పు. అది ఏమైనా చేస్తారు మనుషులు, ఇట్లా ఎక్కొద్దండి, బస్సు టాక్సీలో మాత్రమే ఎక్కాలా, లేదంటే సొంత వెహికల్ అంతే. జై హింద్, జై హింద్, జై భారత్, జై భారత్. ఓకే సార్, చూడు కెమెరా నీకు మొక్కుతా పల్లెటూరు నాది, నా భక్తి ఇప్పుడు ఎంత దూరం పోతాదని నేను నాశనం అయిపోతా సార్. కాదు ఇప్పుడు ఇవన్నీ నిజం కాదు కదా, జోకే కదా. ఇట్లా ఎవరైనా ఎక్కించుకొని ఇట్లా చెప్పి ఒప్పించి జైల్లో పాలు చేస్తే, అందుకే ఇది ఒక సందేశము. ఇప్పుడు అన్ని డోర్లు మామూలుగా ఉన్నాయి, ఆ డోర్ ఎందుకు అట్లుంది? ఒకవేళ నేను నడిపేటప్పుడు ఓపెన్ చేసుకొని దుంకుతే కాళ్ళు కాదు పంచాయతీ. అదే నేను సంజాయించి 2 మాటలు చెప్పి దింపేస్తే అయిపోతుంది. నేనేమంటే నువ్వు కాలేజ్ గారికి నందికొడుకు అంటే నేను ఏదో టైం పాస్ కి ఎక్కించుకుంటా మాట్లాడుకుంటూ నేను కొత్త నందికొడుకులో మనకు బంధువులు ఉన్నారు. ఏమన్నా తెలిసింటే మా చిన్న కొడుకున్నాడు, తెలిసినట్టు ఏమన్నా ఎక్కించుకున్నాడా వాళ్ళది అంతా ఎంప్లాయ్ అనమాట. నన్ను కనుక్కొని కావాటికి ఏమన్నా అని చెప్పి అని నేను అట్లా అనుకున్నా సార్ నేను. కానీ ఇట్లా నిజంగా జరుగుతున్నాయి కదా, చూస్తున్నారు. నాకు నువ్వు మీడియా నేను అన్నప్పుడు ఆ నుండి డౌట్ కొడుతుంది నాకు, దిగుతలేనని చెప్పి అందాం అనుకున్నా. ఎందుకోలే ఊరికే ఎక్కించుకొని మనం మధ్యాహ్నం చేయడం బాగుండదు, లాగేసి దుంకాలనుకున్నా మళ్ళా ఆయన గారికి అయితే అని చెప్పి. ఎప్పుడు నువ్వు ఆడ మీడియా అని అంటివి కదా, నువ్వు మీడియా అంటేనే మళ్ళీ ఇది ఎంత చిన్నగా అడుగుతా ఈ గంజాయి అది అంటే నాకు చెమటలు పడుతున్నాయి, చెమటలు పడుతున్నాయి, ఈ ఏసీలోనే చెమటలు పడుతున్నాయి. దయచేసి సార్ నిజం అదనం కాదు, చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే భవిష్యత్తు పిల్లలను కాపాడకాలి. నేను చూడు యా నుండి నేను దాదాపు 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు పోవాలి మళ్ళా తిరిగి. పోయేటాలకు దాదాపు 7-8 అయితే అది ఇంటికి పెట్టాలి. ఈ పాపను చూసుకొని పాపకు సముదాయం పోయిన వారం వచ్చినా నేను ఏర్చుకుంటా, నిన్న ఫోన్ చేసి మళ్ళీ టెన్షన్ గా వచ్చినా అనుకోకుండా, మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి ఏం లేదులే అని చెప్పాను. అది మళ్ళా ఏ గుర్తొచ్చి భయమైంది స్వామి. నన్ను గంజాయి అనటానికి నాకు స్వామి. మధ్యలో నేను 2-3 సార్లు నవ్వినాను, అదే నవ్వు ముఖం పెట్టినాను.
మీరు నాకు 13 నిమిషాలతో అయింది, స్టిల్ రికార్డ్ అవుతుంది. ఓకే, సంపతి కదా స్వామి, ఇది ఎంత దూరం పోతాదో గంజాయి కేసు అంటే స్టేషన్ అనే వాళ్ళకు ఉత్సలం అన్యాయంగా నేను చిన్న సంతకం అంటే నేనే ఇరుక్కుంటే దాంట్లో వద్దు స్వామి. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఉంది సార్, నేను ఏ విధంగా పడాలా? నువ్వు ఇది ఏంటంటే ఇది ఒక చిన్న గిఫ్ట్ వీళ్ళ తరపు నుంచి. ఓకే సరే సరే, నీకు మొక్కుతా సార్, నీకు మొక్కుతా నేను. ఇప్పుడు మాత్రం నన్ను గడ్డకేసిస్తే, లేకపోతే ఏముంది చింటనగా తీసుకుపోయాడు స్టేషన్ కాడ నిన్ను స్మగ్లింగ్ అంగి పెట్టాడు చూడు. లేదు సార్, నేను మిమ్మల్ని కొద్దిగా తీసుకొని పోయి ఆపేసిన. మరీ తీసుకొని పోతుంటే ఓవర్ ఇది అయిపోతారేమో అని చెప్పేసి కొద్దిగా ముందు తీసుకుపోయి ఆపేసిన. ఇంకా చేద్దాం, మాట్లాడదాం, ఇంకా సాల్ ఇంకా చేసిన కాడికి కామెడీ చేసినాము సాల్ అని చెప్పేసి ఆపేసిన. లేదంటే నేను అట్లా కొట్టుకుని పోవాలి కదా యాదవ్ సందులోకి. కంపం పట్టించావు నన్ను, టెన్షన్ పుట్టించావు సార్. అట్లా జీవితంలో ఇంకొకసారి ఎవరి బండి ఎక్కకుండా నేను సేమ్ గా నువ్వు అట్టే కనొచ్చా మా స్నాన్ కొడుకు అనుకున్నా, కాబట్టి అనుకునే తినా నంది కొడుకు గురుగా పేరు చెప్పుకుంటూ రావాలా అనుకుంటే నువ్వెందుకు విలేకరు అయ్యేటాలకు నాకు చెమటలు పడుతున్నాయి. ఆడే పట్టింది ఇంకా విలేకరు అంటే ఏందో నేను ఊరికే తినే, నన్ను ఇబ్బంది పెడతారా ఇదే ఆలోచన వచ్చాను. విలేకరు కాదు, నేను యూట్యూబ్ లో తమాషా వీడియోలు పెడుతుంటాను అంతే. మళ్ళా ఇది ఎంత దూరం పోతాదో ఇది అందరూ సరే. ఇది తమాషాకి అంటే ఒకరు నిజంగా అంటే ఇట్లా జరగదు. ఇదేనా అక్కడ చంద్రశేఖర్ కాలేజ్ ఇదే. ఓకే ఓకే ఓకే, థాంక్స్ సార్. మీరు కూడా చేసినావు, కామెడీ చేసినా కానీ నన్ను మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది చూడండి మీరు సార్. ఓకే, ఆర్ఎఫ్జి ప్రాంక్ అని కొట్టండి. సరే సార్, దయచేసి నన్ను చెప్పండి. దయచేసి నేనైతే ఏ కార్ లో ఎక్కకూడదు, ఎక్కడ పోను. నాకు ఈ గంజాయి మందు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు. నేను బేల్దారిని. నేను ఇంకా ఇట్లాంటివి కూడా పెట్టుకుంటా తమాషే కొద్దిగా. ఇది చూపిద్దేనికి ఇంకా మీకు చూపెట్టలే నేను. సార్ నీకు నన్ను అయితే గడనేసినావు, ఏం చేసినావో తెలుసు. ఇంకోసారి జాగ్రత్తగా ఉండండి. నాయన కొడుకు అని చెప్పి నేను అంటే అనమాట అని అట్లా అనుకోని అటు ఎక్కిన. బాయ్ చెప్పండి. బాయ్ సార్. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే మరీ పెద్ద మంచి కదా మీరే అంటారు అన్న, మరీ ఓవర్గా చేయొద్దు, మామూలుగా మీడియంగా చెయ్యి అని చెప్పేసి మరి ఎక్కువ కాకుండా షార్ట్ అండ్ స్వీట్గా అయితే చేసేసినాను. సార్ని సార్ దింపేసినాను ఇక్కడ. ఓకే బాయ్. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మిమ్మల్ని కామెడీతో నవ్వియాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను. నా లుక్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్.